నెల్లూరు పర్మసాలగుట్టలో నివాసాల వివాదంలో మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు. బర్మసాలగుట్టపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందంటూ నారాయణ చేసిన ప్రకటనకు చంద్రశేఖర్ రెడ్డి సాక్ష్యాలతో పాటు మీడియా ముందు చూపించారు. ఆధారాలతో సహా బాధితులను మీడియా ముందుకు తీసుకువచ్చారు. నారాయణ ప్రకటన బూటకమని నిరూపించారు. నెల్లూరు నగరంలో బర్మశాలగుంటలో రైల్వే స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఇటీవల కాలంలో రైల్వే డీఎస్పీ, నగర డీఎస్పీలు ఇక్కడ నివాసాలుంటున్న వారిపై హుకుం జారీ చేశారు. ఒక దశలో రైల్వే శాఖ కొన్నింటిని కూల్చివేశారు. బర్మశాలగుంటకు సంబంధించిన వారికి నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అండగా నిలిచారు. వైసీపీ కావాలని అసత్య ప్రచారం చేస్తుందంటూ మంత్రి నారాయణ కార్యాలయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది అసత్య ప్రచారం కాదు, సత్యం అంటూ మీడియా ముందు పర్వతిరెడ్డి నిరూపించారు. ఆధారాలు బయటపెట్టారు. బర్మశాలగుంట దగ్గర 145 అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు. చాలా మంది అంటా ఉన్నారు వాళ్ళకి చాలా సార్లు ల్యాండ్స్ ఇచ్చినారు, మళ్ళా వెళ్ళారు, మళ్ళీ వాటిని నమ్ముకుని మళ్ళీ వెనక్కి వచ్చినారు అని. ఫేక్. ఈ 30 ఇయర్స్లో పాపం వారందరూ కూడా అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉంటారు. 145 కుటుంబాలు అవన్నీ కూడా. అయితే వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించినప్పుడు నేను గత 2-3 రోజుల నుంచి ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టి వారందరినీ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు కొంత సక్సెస్ అయినాం. అయితే నారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్నిట్లో చూసా నేను. వైసీపీ పుకారులు నమ్మద్దు, వైసీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు, మేము ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించము అని చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇట్లా న్యూస్లు చాలా దగ్గరలో వచ్చినాయి. మేమేదో అసత్య ఆరోపణలు చేసినాం. మాకేంటి అవసరం? ప్రజలకు అండగా నిలబడుకోవడమా మేము చేసిన తప్పు? దీని గురించి వాస్తవాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈయన ఏదైతే ఈ ప్రచారం నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పినాడో నేను దాని గురించి మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. అక్కడ సుమారుగా 35 ఇయర్స్ నుంచి అండి 145 ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ బర్మశాలగుంట దగ్గర ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా పాపం పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వారందరినీ కూడా 2014లో అనుకుంటాను అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలని ప్రయత్నం జరిగింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. వాళ్ళకి చెప్పింది ఒకటే, ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళని బలవంతంగా పంపించకుండా ఎక్కడొక దగ్గర ఇల్లు చూపించండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఇది వాస్తవం. ఒకవేళ ఇచ్చిందంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవ్వమని 2014లో ఒకసారి అడిగారు, అప్పుడు అదే చెప్పడం జరిగింది. 2018లో కూడా అడిగారు, 2019లో కూడా అడిగారు. అయితే 2020లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకి 6 అంకణాల స్థలాలు వాళ్ళందరికీ కూడా కేటాయించడం, కానీ దాంట్లో వారందరూ కూడా హౌస్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000 రూపాయలు, అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 30,000 1,80,000 రూపాయలని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఇల్లు బాగుండాలని వాళ్ళ కాయ కష్టం చేసుకొని ఇంకొక 30,000 రూపాయలు కూడా కొంతమంది ఆ కాంట్రాక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 75% కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఇల్లు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ 1 ఇయర్లో ఆ ఇల్లులు ఎక్కడ కూడా ముందుకు అడుగుపెట్టల. అయితే ఈ క్రమంలో ఒక 10 రోజుల క్రితం వారందరినీ కూడా ఆ ఇల్లులు ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లులు పగలగొట్టారు. నేను మీకు ఇప్పుడు వీడియో చూపిస్తా. వాళ్ళు చెప్తున్నారు కదా, మేము అసలు ఏమీ చేయలేదు, వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు, వైసీపీ చేస్తున్నటువంటి ఇది అసత్య ప్రచారం అన్నారు కదా. ఇల్లులు పగలగొట్టారండి. ఆ కళ్ళ నీళ్లు చూడలేం మహిళలది. ఆ తర్వాత మనకు తెలిసిన విషయం తెలిసిన తర్వాత వారందరినీ కూడా విచారిస్తే చిన్న చిన్న బిడ్డలు, ముసలోళ్ళు, అనారోగ్యవంతులు అందులో చాలామంది ఆ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రోజు మళ్ళా డిఎస్పీ కానీ వీరందరూ కూడా వెళ్ళి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బలవంతంగా బయట పంపించాల్సి వస్తుందని చెప్పి వారందరినీ కూడా వార్నింగ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆర్డీఓతో మాట్లాడాను, కమిషనర్తో మాట్లాడాను, తహసీల్దార్తో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, చూద్దాం చేద్దాం అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా 4వ తారీఖున అక్కడ అనౌన్స్మెంట్ ఒకటి చేయించారు, వెహికల్ పంపించి 6వ తేదీ సాయంత్రం లోపల మీరు కనుక ఖాళీ చేయకపోతే 6వ తేదీ సాయంత్రం మీకు కరెంట్ కట్ చేస్తాం, 6వ తేదీ నైట్ జేసీబీని పెట్టి ఈ ఇళ్ళన్నింటిని కూడా పగలగొడతామని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు.
ఆ రోజు నేను అది తెలుసుకొని నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. మీరు చెప్పేది నిజమండి, వాళ్ళని రోడ్డు మీద నిలబడి నేను ఆయనతో ఒకటే చెప్పాను, సార్ వాళ్ళని కనుక మనం ఈరోజు అవన్నీ కనుక బలవంతంగా జేసీబీ పెట్టి కనుక ఆ ఇల్లు కనుక తొలగిస్తే వాళ్ళ చెట్ల కింద ఉండాలన్నా కూడా ఎండాకాలంలో ఉండలేరు సార్, వాళ్ళకి చిన్న నీడ కూడా లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన ఆర్డీఓకి ఫోన్ చేసి, ఆర్డీఓ నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నాకు 4వ తేదీ సాయంత్రం నాకు చెప్పడం కూడా జరిగింది. అయితే మళ్ళీ 5వ తేదీ మళ్ళీ ఆటోని పెట్టి మీ ఇళ్ళన్నింటినీ కూడా రేపు సాయంత్రం కూలదోస్తామని చెప్పి మళ్ళీ అక్కడికి మనిషిని పంపించారు. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంతా చూసి అప్పుడే అక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పాం, మీకేం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, టిట్కో హౌసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి, టెంపరీగా వీళ్ళందరినీ టిట్కో హౌసెస్లో పెడతాం, ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట కూడా ఆయన చెప్పినారు. నిన్న చెప్పిన తర్వాత అదే మాటను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగి మేము ఇంత కష్టపడిన తర్వాత నిన్న సాయంత్రం నారాయణ గారి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళారు. నేను నారాయణ గారిని కూడా ఎక్కడ నేను తప్పు పట్టలేదు, ఎందుకని నేను ఆయన తప్పు పడితే నా మీద కోపాన్ని మళ్ళీ వాళ్ళ మీద చూపిస్తారని నేను ఆయన మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మీరు పెద్ద మనసు చేసుకొని ఆ పేదవాళ్ళని కనికరించండి, వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించండి, వెళ్ళిపోతారు, మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, మీరు ఆల్టర్నేటివ్ చూపించండి అని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఆయన ఒక ప్రెస్ నోట్ పంపించినారు. దాంట్లో మీడియాలో కూడా చాలా వచ్చింది. నేను చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనుకోలే, తప్పైతే తప్పనే చెప్తాం. పేదవాళ్ళు కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళ విషయాన్ని చూసినప్పుడు. సో ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మేము 2 రోజులుగా అందరితో కూడా మాట్లాడి ఆ ఇల్లు కొట్టేయకుండా కాపాడడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఈరోజు ఆయన ఏం చెప్పినారు, మేము అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించలా, మా డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఎలాంటిది లేదు, ఇదన్నీ అసత్య ప్రచారాలు, మేము వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే మార్పించాలని అనుకున్నాము అని చెప్పారు. ఇల్లుని పగలు కొట్టారు. వారం క్రితం రైల్వే వాళ్ళు వచ్చి ఆ విధంగా ఇళ్ళని ధ్వంసం చేశారు. వాళ్ళకి కావాలా, మీరు వెకేట్ చేయాలా, రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది అని చెప్పి 4వ తారీఖున పోలీసు ఫోర్స్ వెళ్ళింది. 5వ తారీఖున టెంట్లు వేసుకున్నారు, అవన్నింటిని కూడా డెమాలిష్ చేయడానికి, వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తీసుకురావడానికి ప్రయత్నించి కష్టపడ్డాం. ఈరోజు అది పక్కన నిలబడుకున్నారు వాళ్ళంతా, మీరు అడగచ్చు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నది. సో కలెక్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను కలెక్టర్ గారికి చెప్పాను, పేద ప్రజల పట్ల మీరు చూపించినటువంటి ఆ అభిప్రాయాన్ని వెంటనే మీరు రెస్పాండ్ అయిన విధానానికి మాత్రం నేను ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి గవర్నమెంట్ చూడాలా, అలాంటి పేదలను నిర్దాక్షిణ్యంగా మనం బయట పంపించేస్తే వాళ్ళు ఎలా బతుకుతారండి? వాళ్ళకి మేమేమడుగుతున్నాం, మేము ఇప్పుడు చెప్పేది ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు రైల్వే ఎక్స్టెన్షన్ పనులకి వైఎస్ఆర్సీపీతో సహా ఏ ఒక్కరు కూడా మీకు అడ్డం కాదు. అక్కడ మీకు రైల్వే స్థలం ఎంత ఉందో అంతవరకే మీరు ఆక్యుపై చేసుకోండి, మిగతా దాంట్లో మీరు పాపం పేదవాళ్ళని ఏమి లేపాల్సిన అవసరం లే. రైల్వే ట్రాక్ ఎంతవరకు ఉందో అక్కడ ఉన్నటువంటి సుమారుగా 40-50 కుటుంబాలు ఉంటే ఆ 40-50 కుటుంబాలు కావాలంటే షిఫ్ట్ చేయడానికి మేము వాళ్ళని చెప్తాం. అయితే ఆ 40-50 కుటుంబాలకి టెంపరీగా ఇప్పుడు టిట్కో హౌసెస్ ఖాళీగా ఉన్నాయి కదా, ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి ఇవ్వండి. ఆ టిట్కో హౌసెస్ ఇచ్చిన తర్వాత ఈ 6 సైట్లో ఏదైతే డబ్బులన్నీ వచ్చేసి ఉన్నాయో, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయో, ఆ ఇల్లులు కంప్లీట్ చేయించండి. ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ చేయించి వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయండి. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. రైల్వే డిపార్ట్మెంట్ స్థలం ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోండి, మిగతా దాంట్లో అంతా కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా లేపాల్సినంత అవసరం ఏంటి? మీరు గమనించారు కదా ఎంత దారుణంగా కొట్టేశారు. వాళ్ళందరూ అడ్డుపడి మళ్ళీ ఆపుకున్నారు. ఆ తర్వాత మేము వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డాం. దీని ఎక్కడన్నా మేము ప్రచారం చేసుకున్నామా? దాన్ని ఇష్యూ చేయాలంటే అక్కడ గందరగోళం చేయొచ్చు కదా, చేయదలుచుకోలే. వాళ్ళకి మంచి జరగాల, న్యాయం జరగాల అని వైఎస్ఆర్సీపీ ఆలోచించింది. ఈ రోజు మా మీదనే మీరు బురదేయాలని చూస్తే ఏ విధంగా చెప్పాలండి? మేము బర్మస్లో కొంట్లో ఉంటున్నామండి. ఉంటుంటే మమ్మల్ని ఇన్ని రోజులు ఇప్పుడు 25 ఏళ్ళు ఉండాం ఇంట్లో. అక్కడే మాకేమి జరగలేదు, ఏమి లేదు, బాగానే ఉండాం. ఇప్పుడు ఒక వారం రోజులు బట్టి తినేప్పుడు వండుకున్నప్పుడు తిననిస్తలేదు, చేయనిస్తలేదు, నిద్రాహారం లేకుండా. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు లేపేస్తారో మాకు నిన్న వచ్చారు, డ్యామీలు వేసుకున్నారు. అది వేసుకుని లేపేస్తే 6 గంటలకు లేచేస్తే 7 గంటలకు తీసేస్తామని అన్నారు. మాకు పెద్ద పెద్ద సారులు వచ్చారా, వాళ్ళు ఏ మాట చెప్పలేదు. పిల్లలు జలలు ఉండారు, మాకు ఎట్లాగయ్యా మా న్యాయం చేయాలయ్యా అన్నాము. చంద్రశేఖర్ రెడ్డి గారు మా గురించి చాలా సేవ చేస్తున్నాడు.
మాకు ఒక తండ్రి ఆయన. అయ్యా మాకు తండ్రి, మాకు అన్నీ సేవ చేసేది అంతా ఆయనే చూసుకుంటున్నాడు. మాకు రైలు వాళ్ళు తీసేస్తున్నారు, అడ్డం వచ్చేస్తున్నారు. మీరు వచ్చేసిన తర్వాత ఏముంటా, మీరు వచ్చేస్తే ఘోరం చేసేస్తున్నారు. చంద్రశేఖర్ లేకపోతే మా బతుకులే లేవండి. వీళ్ళకైతే చాలా ఇప్పుడు దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు. స్థలం చూపించారు, రోడ్డు పక్క స్థలం వాళ్ళది. వాళ్ళకి ఇద్దరికి మొగుడి పిల్ల మాట సరిగ్గా రాదు. రోడ్డు పక్క స్థలం అయితే ఆ రోడ్డు పక్క స్థలం ఇంకోళ్ళు తీసుకుని ఎక్కడో గుంటలో ఇచ్చారు. వేసిన స్థలం దగ్గర 30,000 50,000 ఇచ్చారండి వాళ్ళు. వాళ్ళ అమ్మ అడుక్కు తెచ్చుకు తినేవాళ్ళు. మేము ఒక ఇల్లు చేసుకుంటుంటే నా బిడ్డలు 4 బిడ్డలు పోగొట్టుకున్నా. ఆ ఇల్లు వదిలిపెట్టలా. మేము బాడిగలు కట్టలేము. మీలే ఆదుకుని మమ్మల్ని చేయదోటి చేయండి సార్. మా పేరు ఆరిఫా. స్థలాలు ఇచ్చున్నారు, అది ఇచ్చి తీసేదాకా నిలబెట్టలేదు. వాళ్ళు తీసేయాలని నిలబడిపోతున్నారు. నిమిషంకి వచ్చి తీసేయమంటున్నారు. రోజుకి అన్నం కూడా తింటాం లేదు. వండుకుంటున్నాం కానీ అన్నం కూడా తింటాం లేదు. మేము మా బాధలు అట్టున్నాయి. మా పిల్లడికి యాక్సిడెంట్ అయ్యింది, నా బిడ్డకి బాగలేదు. మేము చాలా ఇబ్బందులో ఉన్నాము. మా కష్టాలు చూసేవాళ్ళు లేరు. కానీ వాళ్ళకి చెప్పుకుంటున్నాం, మా కట్టేసి తీసేయండి అమ్మా అని. వాళ్ళు అట్లా కూడా ఒప్పుకోవటం లేదు. లేదమ్మా మీరు పోయి వాళ్ళు మరి చేసేయండి అంటున్నారు. మేము ఎక్కడ పోవాలా, ఎక్కడ ఉండాలా సార్? మీరే సాయం చేయాలా సార్? ఆయన వచ్చి ఆదుకుంటున్నారు. మాకంతా మేము ఉన్నాములమ్మా, మీకు ఏ ఇబ్బంది ఉండదు అని ధైర్యం చెప్తున్నారు. ఒక బిడ్డకి లాగా చూస్తున్నారు వాళ్ళు. ధైర్యంగా వాళ్ళకి బాగా మేము ఉన్నాము, మేము తోడు వస్తాము, మేము మాట్లాడి మీకు ఇప్పించే పోతామని వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్, చెప్తున్నారు. ఆ ధైర్యం మీద ఉన్నాం మేము అందరూ. ఇల్లు కట్టించేసి తీసేస్తే పర్వాలేదు సార్, మేము ఎక్కడ పోలేము, మేము కట్టుకోలేము. నా బిడ్డకు బాగలేదు, మా బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు. మేము అట్లా చాలా బాధపడుతున్నాం సార్, మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఇదిగా మాట్లాడి మాకు అక్కడ తీసుకుని పోయి మాకు ఇల్లు స్థలాల గురించి లేదు సార్, చెప్తానే నిండ్రు అంటే చెప్పిపోతాము నిండ్రు అంతవరకే. కానీ మళ్ళీ ఇట్లా కానీ ఇప్పటికి లేదు అన్న. జగనన్న ఇల్లు వాళ్ళు ఇచ్చారు బాగా. ఇంకా మళ్ళీ వాళ్ళు సగం కట్టిన తర్వాత ఇంకా ఎలక్షన్ వచ్చింది కదా, దాని గురించి ఆగిపోయినాయి. అది మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఆడ. అది మా పరిస్థితి అట్టుంది. చుట్టలు పని చేస్తాం, పాసి పని చేస్తాం, ఇంట్లో చుట్టలు పని చేస్తాం. గౌసునిసా